స్టార్టింగ్ లోనే వరల్డ్ వార్ జరుగుతున్న రోజుల్ని చూపిస్తారు. ఇప్పుడే మనకి టెక్సస్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన పేరు పాల్. తను వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉంటుంది. నిజానికి వీళ్ళు జర్మనీకి చెందిన వాళ్ళు, కానీ ఇప్పుడు టెక్సస్ లో సెటిల్ అవుతారు. పాల్ హస్బెండ్ ఒక ఆర్మీ ఆఫీసర్. తను వరల్డ్ వార్ 1 లో దేశం కోసం సర్వీస్ చేయడానికి వెళ్తాడు. తర్వాత మనకి పాల్ వాళ్ళ నాన్న కనిపిస్తాడు. తన బాడీ పూర్తిగా ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. అందుకే తను ఎటు కదలలేడు. ఇక పూర్తి బాధ్యతల్ని పాల్ వాళ్ళ అమ్మనే చూసుకుంటుంది. అప్పుడే వాళ్ళమ్మ పాల్ ని పిలిచి తనతో అంటుంది, ఇక నుంచి ఈ ఫామ్ ని మొత్తం నువ్వే చూసుకోవాలి, నీపైనే అన్ని బాధ్యతలు ఉంటాయి అంటుంది. కానీ పాల్ కి మాత్రం ఇవంతా అంతగా నచ్చవు. తనకి సినిమా చూడడం అంటే చాలా ఇష్టం. అందుకే తనకి ఎప్పుడు టైం దొరికినా ఎవ్వరికి చెప్పకుండా సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తూ ఉంటుంది. అలాగే పాల్ కి ఒక కోరిక కూడా ఉంటుంది. అదే సినిమాలో డాన్సర్ గా అవ్వాలి అని. దానికోసం తను చాలా కష్టపడుతుంది. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం ఇదంతా ఏమి ఇష్టం ఉండదు. తను ఫార్మింగ్ ని మాత్రమే చూసుకోవాలి, అలాగే వాళ్ళ నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటుంది. కానీ పాల్ కి కోరికలు మాత్రం వేరే. అందులో వాళ్ళ నాన్న కానీ ఈ ఫార్మింగ్ కానీ వాళ్ళ అమ్మ కానీ ఎవ్వరు ఉండరు. తను డాన్సింగ్ చేసి మొత్తం ప్రపంచం దృష్టిలో తను ఫేమస్ అవ్వాలి అనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ దీనంతటికి అడ్డుపడడంతో తనకి చాలా కోపం వస్తుంది. అందుకే తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ ఫామ్ లో ఉన్న యానిమల్స్ పై తన కోపాన్ని చూపిస్తుంది. వాటిని చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. అలాగే వాటితో పాటు వాళ్ళ నాన్నను కూడా టార్చర్ పెడుతుంది. ఇక మెల్లమెల్లగా తను మత్తుకి కూడా బానిస అవుతుంది. ఇక పాల్ దగ్గర వాళ్ళ అమ్మ నాన్న ఉన్నా కూడా తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. అందుకే ఆర్మీ నుంచి తన హస్బెండ్ పంపిన లెటర్స్ ని చదువుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఏది ఏమైనా సరే తనకి ఉన్న సినిమా పిచ్చిని మాత్రం వదిలిపెట్టదు. అలా ఒక రోజు పాల్ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ లో వర్క్ చేసే ఒక అతని దగ్గర తనకి పరిచయం అవుతుంది. తనకి పాల్ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు తనని చూస్తూనే ఉంటాడు. అలా ఈ రోజు ఎలాగైనా పాల్ తో మాట్లాడాలని తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే పాల్ తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం, నేను డాన్సర్ ని అవ్వాలనుకుంటున్నాను అంటుంది. అప్పుడు అతను సరే కానీ ఈ రోజు నువ్వు సినిమా చూడాలనుకుంటే ఫ్రీగా సినిమా చూడొచ్చు, నాకు టికెట్ పైసలు ఏమీ ఇవ్వద్దు అంటాడు. కానీ పాల్ మాత్రం ఇప్పుడు నాకంత టైం లేదు, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి పాల్ కి చాలా సిగ్గెక్కువ. అందుకే అతని దగ్గర ఫ్రీగా మాట్లాడలేకపోతుంది. అప్పుడే అతను తన దగ్గరకు వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు పెద్ద డాన్సర్ అవుతావు అని తన దగ్గర ఉన్న ఒక రీల్ ని కట్ చేసి పాల్ కి ఇస్తాడు. అప్పుడే పాల్ అతనితో అంటుంది, నా హస్బెండ్ దేశం కోసం వరల్డ్ వార్ 1 లో పాల్గొనడానికి వెళ్ళాడు అని. అలా చెప్పి పాల్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈ రోజు పాల్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత తను చెయ్యాలనుకున్న పని ఒక దగ్గర పంచుకున్నాను అని. ఆ ఆనందంలోనే వాళ్ళ ఫార్మింగ్ దగ్గర పెట్టిన ఒక బొమ్మ దగ్గరికి వెళ్లి దాంతో హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డాన్స్ చేస్తూ ఉన్నప్పుడే ఆ బొమ్మలో ఆ థియేటర్ లో పనిచేసే అతను కనిపిస్తాడు. అతను చూడగానే పాల్ షాక్ అవుతుంది. ఇదంతా చూస్తే మనకి అర్థమవుతుంది ఇప్పుడు మెల్లమెల్లగా పాల్ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అని. అలా సాయంత్రం వరకు ఆ బొమ్మతోనే డాన్స్ చేసి ఇంటికి వస్తుంది. కానీ తను ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. దాంతో వాళ్ళమ్మ చాలా కోపంగా ఉంటుంది. అలా నైట్ కి అందరూ తింటూ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ పాల్ ని అడుగుతుంది, నీ దగ్గర ఉన్న పైసల్లో కొన్ని తక్కువయ్యాయి పుష్ప, వాటిని ఏం చేశావో నాకు లెక్క చెప్పాలి అంటుంది. కానీ పాల్ మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా తింటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ తను తింటున్న ప్లేట్ ని లాగేసి నువ్వు ఇప్పుడు లెక్క చెప్పకపోతే ఈ నైట్ కి నువ్వు తినకుండానే పడుకో అంటుంది. దాంతో పాల్ కూడా ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నిజానికి తన దగ్గర తక్కువైన పైసల్ని తను థియేటర్ లో ఖర్చు పెట్టి ఉంటుంది. తర్వాత మార్నింగ్ పాల్ హస్బెండ్ సిస్టర్ తన ఇంటికి వస్తుంది. తను ఒక అమెరికన్. తను చాలా స్టైలిష్ గా రిచ్ కిడ్ లాగా వస్తుంది. అంటే తనని చూస్తే మనకి అర్థమవుతుంది వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అని. అప్పుడే తను పాల్ దగ్గరకు వచ్చి అంటుంది, దగ్గర ఉన్న చర్చిలో డాన్సర్ కోసం ఒక ఆడిషన్ జరగబోతుంది, అందులో సెలెక్ట్ అవుతే 6 సిటీలకి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, అక్కడ పర్ఫార్మ్ చేస్తే ఫేమస్ అవ్వచ్చు అంటుంది. అలా మాటలు వినగానే పాల్ కూడా ఆశ పడుతుంది. తను కూడా వెళ్లి ఆడిషన్ ఇస్తే తను డాన్సర్ గా సెలెక్ట్ అయ్యి ఫేమస్ అవ్వాలి అనుకుంటుంది. ఈ అమ్మాయి పేరు మిట్సి. తనంటుంది, నేను ఆడిషన్ కోసం వెళ్తున్నాను, కానీ ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలీదు అంటుంది. అప్పుడే పాల్ కూడా నాకు కూడా డాన్సర్ అవ్వాలనుంది, నేను కూడా వచ్చి ఆడిషన్ ఇస్తాను అంటుంది. దానికి మిట్సి, ఓకే నాతో పాటు వచ్చాయి, కానీ ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకు అంటుంది. అలా ఆ మాట వినగానే పాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను డాన్సర్ గా సెలెక్ట్ అవుతే ఇన్ని రోజులుగా తను కంటున్న కళ నిజమవుతుంది. తన ఆశలు మొత్తం డాన్సర్ అవ్వాలనే ఉంటాయి. అదే రోజు నైట్ కి పాల్ ఆ థియేటర్ లో పనిచేసే అతని దగ్గరికి వెళ్తుంది. తన దగ్గరికి వెళ్లి చెప్తుంది, నేను తొందరలో ఆడిషన్ కి వెళ్ళబోతున్నాను, అక్కడ సెలెక్ట్ అవుతానో లేదో అని భయంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతవరకు
ఎవరి ముందు డాన్స్ చేయలేదు అంటుంది. దానికి అతను నువ్వేం భయపడకు, నువ్వు మంచి డాన్సర్ అవుతావు అంటాడు. అలాగే అతను పాల్ కి ఆ థియేటర్ లో ఒక అడల్ట్ ఫిలిం ని చూపిస్తాడు. ఇప్పుడు వీళ్ళుంటున్న రోజుల్లో ఈ అడల్ట్ ఫిలిం ని థియేటర్ లో ప్లే చేయడం అలాగే వేరే వాళ్ళకి చూపించడం నిషేధం. కానీ అతను మాత్రం పాల్ తో అంటాడు కొన్ని రోజుల్లో ఇదంతా లీగల్ అయిపోతుంది అని. అలాగే పాపకి ధైర్యం కూడా చెప్తాడు, నువ్వు ధైర్యంగా డాన్స్ చేయాలి, ఇలా భయపడుతూ ఉంటే నీ కళని నువ్వు నెరవేర్చుకోలేవు అంటాడు. కానీ పాల్ మాత్రం నేను నా కళల వెంట పరిగెడుతూ ఉంటే నా ఫ్యామిలీని చూసుకోలేను, వాళ్ళే నాకు ఇంపార్టెంట్, వాళ్ళని ఎప్పటికీ వదిలేయలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా నైట్ కి తన రూమ్ లోకి వచ్చిన తర్వాత తన హస్బెండ్ ఫోటోని చూస్తూ చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు తన హస్బెండ్ తన పక్కన ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటుంది. అప్పుడే పాల్ ఆలోచిస్తుంది, నేను నా కళల వెంట పరిగెడుతూ ఉంటే నా ఫ్యామిలీనే అడ్డొస్తుంది, వాళ్ళ అందరూ చనిపోతే నేను ఫ్రీగా నేను అనుకున్నది చెయ్యొచ్చు అని. అందుకే మార్నింగ్ లేవగానే వాళ్ళ నాన్నని ఒక లేక్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అందులో చాలా ముసళ్ళు ఉంటాయి. అంటే తన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నాన్నని ఆ లేక్ లో తోసి చంపేయాలనుకుంటుంది. అలా వాళ్ళ నాన్నని ఆ లేక్ లోకి తోసేయబోతూ ఉన్నప్పుడే సడన్ గా వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. దాంతో వాళ్ళ అమ్మని చూసి ఆగిపోతుంది. నిజానికి వాళ్ళ అమ్మకి పాల్పై అస్సలు నమ్మకం ఉండదు. ఎప్పటికైనా ఇది ఏదో తేడా చేస్తుంది అనుకుంటుంది. అందుకే తను వెంటనే మీ నాన్నని తీసుకొని లోపలికి వెళ్ళు అంటుంది. పాల్ వాళ్ళ నాన్నని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. అలా నైట్ కి వీళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ పాల్ తో అంటుంది, నీ రూమ్ లో నాకు సినిమా పోస్టర్ దొరికింది, అంటే నువ్వు మాకు తెలియకుండా సినిమా చూస్తున్నావా? ఇప్పటి నుంచి అస్సలు సినిమాలే చూడకూడదు, అన్ని వదిలేసి నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటుంది. కానీ అప్పుడే పాల్ ధైర్యం తెచ్చుకొని వాళ్ళ అమ్మతో అంటుంది, రేపు చర్చిలో ఆడిషన్ జరుగుతుంది, నేను వెళ్లి ఆడిషన్ ఇస్తాను, సెలెక్ట్ అయితే నేను పెద్ద డాన్సర్ అవుతాను, ఒకవేళ సెలెక్ట్ అవ్వలేదంటే ఇక ఎప్పుడు సినిమాలు చూడను, డాన్స్ చెయ్యను అంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం తను ఆడిషన్ కి వెళ్ళడానికి ఒప్పుకోదు. దాంతో పాల్ చాలా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళ అమ్మతో గొడవ పడడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్య చిన్న గొడవ కాస్త పెద్దగా అవుతుంది. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడే అక్కడ ఉన్న ఫైర్ వల్ల వాళ్ళ అమ్మ తగలబడిపోతూ ఉంటుంది. దాంతో అక్కడే ఉన్న వేడి నీళ్లతో పాల్ వాళ్ళ అమ్మకి అంటుకున్న మంటల్ని ఆర్పుతుంది. కానీ అప్పటికే వాళ్ళ అమ్మ చాలా కాలిపోయి ఉంటుంది. ఆ తర్వాత పాల్ అలా కాలిపోయిన వాళ్ళ అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా వెంటనే కింద ఉన్న బేస్మెంట్ లోకి తీసుకువెళ్లి అక్కడే లాక్ చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా థియేటర్ దగ్గరికి వెళ్తుంది. అలా థియేటర్ అతన్ని కలిసి నైట్ మొత్తం అతని దగ్గరే గడుపుతుంది. అలా మార్నింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అతను అంటాడు, నువ్వు ఒక్కదానివే ఏమి వెళ్ళకు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని తన కార్ లో పాల్ ని తీసుకొని ఇంటి దగ్గరికి వస్తాడు. అలా ఇద్దరు కలిసి పాల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే మధ్యలో ఒక సోల్జర్ కనిపిస్తాడు. అంటే ఇప్పుడు వరల్డ్ వార్ 1 ని కంప్లీట్ చేసుకొని సోల్జర్స్ మొత్తం వాళ్ళ ఇళ్ళకి వస్తూ ఉంటారు. తొందరలోనే తన హస్బెండ్ కూడా ఇంటికి వస్తాడు అనుకుంటుంది. ఆ తర్వాత పాల్ తన ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని ఇంట్లోకి రమ్మని అంటుంది. అలా థియేటర్ అతను లోపలికి రాగానే పాల్ వాళ్ళ నాన్నని చూపిస్తూ, ఇక్కడ నేను మా నాన్నతో కలిసి ఒక్కదాన్నే ఉంటున్నాను అంటుంది. వాళ్ళ అమ్మ గురించి అస్సలు చెప్పదు. ఆ తర్వాత అతన్ని పాల్ తన రూమ్ లోకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ మూడ్ లోకి వెళ్తారు. కానీ అప్పుడే ఆ థియేటర్ అతను ఇంట్లోకి వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నప్పుడే ఇంట్లో ఎక్కడి సామాన్ అక్కడ చిందర్ వందర్గా పడి ఉంటాయి. దాంతో తనకి చిన్నగా డౌట్ వస్తుంది. అప్పుడే బేస్మెంట్ నుంచి ఎవరో చిన్నగా అరుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే అతను పాల్ దగ్గరికి వచ్చి బేస్మెంట్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది, అది ఏంటి అంటాడు. అప్పుడే పాల్ అబద్ధం చెప్తుంది, నా డాగ్ ఎక్కడికి పారిపోకూడదని బేస్మెంట్ లో ఉంచాను, దాని సౌండే అది అంటుంది. ఆ తర్వాత తన దృష్టిని మళ్లించడానికి వెంటనే తన ఫామ్ లోకి తీసుకువెళ్తుంది. అలా అక్కడ ఉన్న తన యానిమల్స్ పేర్లని అతనికి చెబుతూ ఉంటుంది. అప్పుడే ఆ థియేటర్ అతను, నువ్వు డాగ్ ఉందని చెప్పావుగా, ఆ డాగ్ పేరు ఏంటి అంటాడు. అప్పుడు పాల్, నా దగ్గర ఎటువంటి డాగ్ లేదే అంటుంది. అంటే ఇంతకు ముందే తను డాగ్ ఉందని చెప్పింది, కానీ మర్చిపోయి ఇప్పుడు లేదని చెప్తుంది. దాంతో అతనికి డౌట్ వస్తుంది, పాప ఏదో తేడా చేస్తుంది అని. కానీ అంతలో పాల్ కి గుర్తుకు వస్తుంది, తను మర్చిపోయి అబద్ధం చెప్పాను అని. కానీ అతని దగ్గర ఏమీ చెప్పకుండా అలాగే కామ్ గా ఉంటుంది. అప్పుడే ఆ థియేటర్ అతను, సరే నాకు కొంచెం పని ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్తాను, నువ్వు మాత్రం నీ డాన్స్ ని మర్చిపోకుండా అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఆడిషన్ లో సక్సెస్ అవుతావు అంటాడు. అలా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ అప్పుడే పాల్ అనుకుంటుంది, వీడికి నా మీద డౌట్ వచ్చింది, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే నా గురించి అందరికీ చెప్పేస్తాడు, అందుకే వీడు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అనుకుంటుంది. అలా గట్టిగా అరుస్తూ అతన్ని అడుగుతుంది, ఇక్కడ నువ్వు ఏం చూసావు అని. కానీ అతను మాత్రం నేనేం చూడలేదు అంటాడు. అప్పుడు పాల్ కి అతనిపై కోపం వచ్చి గట్టిగా అరుస్తూ అతనిపైకి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆ థియేటర్ వాడికి తడిసిపోతుంది, పాప ఏంటి అమ్మర్లా అయిపోయింది అని. అలా వెంటనే అతను పాల్ ని వదిలేసి తన కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు.
కానీ అప్పుడే పాల్ అక్కడికి వచ్చి వాడిపై అటాక్ చేసి వాడిని చంపేస్తుంది. నిజానికి వాడికి పాల్ పై ఎలాంటి అనుమానం లేదు, కాకపోతే పాప కోపం అవుతుంది, ఏదో తేడా జరుగుతుంది అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ పాల్ కి మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, వాడికి తన గురించి తెలిసిపోయింది, అందుకే బయటికి వెళ్తే అందరికి చెప్పేస్తాడని తను బయటికి వెళ్ళడానికి ముందే చంపేస్తుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి బేస్మెంట్ లో ఉన్న వాళ్ళ అమ్మని కూడా చంపేస్తుంది. అలాగే ఇప్పుడు తన మైండ్ లో ఒక్కటే రన్ అవుతూ ఉంటుంది, తను ఆడిషన్ కి వెళ్లి సెలెక్ట్ అవ్వాలి, అందుకే ఆడిషన్ కి వెళ్ళడానికి ముందు వాళ్ళ నాన్నని కూడా చంపేసి ఆ తర్వాత తను ఆ థియేటర్ అతని బాడీని కూడా తన కారులోనే పెట్టి అక్కడ ఉన్న లేక్ లోకి తోసేస్తుంది. ఆ తర్వాత పూర్తిగా ఆడిషన్ కోసం రెడీ అయ్యి చర్చి దగ్గరికి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తుంది. ఆ చర్చి దగ్గరికి ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలు ఆడిషన్ ఇవ్వడానికి వస్తారు. అక్కడే మిట్సీ కూడా ఉంటుంది. అప్పుడే మిట్సీ పాల్ తో అంటుంది, ఇక్కడ ఒక రూల్ పెట్టారు, ఒక్క సిటీ నుంచి ఒక అమ్మాయిని మాత్రమే సెలెక్ట్ చేస్తారంట అంటుంది. ఆ తర్వాత పాల్ వెళ్లి వాళ్ళ ముందు ఆడిషన్ ఇవ్వడానికి డాన్స్ చేస్తుంది. కానీ పాల్ పర్ఫార్మెన్స్ అక్కడ ఉన్న జడ్జిలకి అస్సలు నచ్చదు. అలాగే వాళ్ళకి కావాల్సింది అమెరికన్ లుక్ ఉన్న అమ్మాయి అయి ఉంటుంది. అందుకే పాల్ ని సెలెక్ట్ చేయకుండా పక్కెళ్ళి ఆడుకోమని చెప్తారు. దాంతో పాల్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను ఎలాగైనా సెలెక్ట్ చేయండి అంటుంది. కానీ జడ్జెస్ మాత్రం తనని బలవంతంగా బయటకి తోసేస్తారు. దాంతో పాల్ బయటికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మిర్చి తన దగ్గరకు వచ్చి అంటుంది, ఇక అయిపోయిందేదో అయిపోయింది, బాధపడకు, పద మనం ఇంటికి వెళ్దాము అంటుంది. అలా ఇద్దరు కలిసి పాల్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఈ బాధలో ఉన్నప్పుడే పాల్ కి అర్థమవుతుంది, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ముగ్గురిని చంపేశాను అనుకుంటుంది. అప్పుడే మిర్చి తనని ఓదారుస్తూ తనతో అంటుంది, నీలో ఏ బాధ ఉన్నా, నీ దగ్గర ఏ సీక్రెట్లు ఉన్నా నాకు చెప్పుకో, నేను ఏమీ అనుకోను అంటుంది. అప్పుడే పాల్ మిర్చితో అంటుంది, నేను నా హస్బెండ్ గురించి అస్సలు వెయిట్ చేయడం లేదు, తను యుద్ధంలో చనిపోయినా కూడా నాకు ఎలాంటి ఫరక్ పడదు అంటుంది. ఆ మాట వినగానే మిర్చి షాక్ అవుతుంది, పాప ఏంటి ఇలా మారిపోయింది అని. అలాగే పాల్ ఇంకో విషయాన్ని కూడా చెప్తుంది, ఈ రోజు నేను ముగ్గురిని ఇదే ఇంట్లో చంపేశాను అని. ఆ మాట వినగానే మిర్చి చాలా భయపడుతుంది. కానీ తన భయాన్ని తన ఫేస్ లో కనపడకుండా నవ్వుతూనే పాల్ తో మాట్లాడుతుంది, పాపకి తిక్కరేగితే నన్ను కూడా ఏసి పడదొబ్బుతుంది అనుకుంటుంది. అలాగే మిర్చికి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది, పాల్ ఇప్పుడు పూర్తిగా సైకోలా మారిపోయింది అని, అందుకే తను ముగ్గురిని దయ లేకుండా చంపేసింది అనుకుంటుంది. అలాగే నవ్వుతూనే పాల్ తో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది. అప్పుడే పాల్ అంటుంది, నాకు బాగా తెలుసు ఆడిషన్ లో నువ్వే సెలెక్ట్ అయ్యావు, ఎందుకంటే ఆ జడ్జెస్ కి అమెరికన్ లుక్ ఉన్న అమ్మాయి కావాలి, అందుకే నిన్ను సెలెక్ట్ చేశారు అంటుంది. అప్పుడు మిర్చి ఇక ఏమి అనలేక తనతో అంటుంది, అవును నేనే సెలెక్ట్ అయ్యాను అని, అలాగే నెక్స్ట్ వీకే నేను టూర్ కోసం వెళ్ళబోతున్నాను అంటుంది. ఆ మాట వినగానే పాల్ కి చాలా జలసి వస్తుంది, ఎందుకంటే తను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యి డాన్సర్ అవ్వాలని తన కల, ఆ కల కోసమే తన మొత్తం ఫ్యామిలీని చంపేసింది. ఇప్పుడు ఆ కలలో మిర్చి జీవిస్తుంది అంటే తనకి చాలా కోపం వస్తుంది. అప్పుడే మిర్చి తన కోపాన్ని చూసి ఇదేదో చేసేలా ఉంది అని వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ తన వెనకే పాల్ ఒక గొడ్డలి తీసుకొని బయటికి వస్తుంది. అలా పారిపోతున్న మిర్చిని వెంట పడి దారుణంగా చంపేస్తుంది. ఆ తర్వాత పాల్ మళ్ళీ నార్మల్ గా రోజులాగే వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి డిన్నర్ టేబుల్ పై కూర్చొని డిన్నర్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఇప్పుడు తన ముందు ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ప్రాణాలతో ఉండరు, వాళ్ళ డెడ్ బాడీస్ ముందు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడే పాల్ కి తన చేసిన తప్పేంటో తెలుస్తుంది. వాళ్ళ అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది, నువ్వు కలల్ని కనాలి కానీ ఆ కలల వెంట పరిగెడుతూ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ని వదిలేయకూడదు, మనం ఉన్న దాన్నే ది బెస్ట్ గా మార్చుకోవాలని చెప్పి ఉంటుంది. కానీ పాల్ మాత్రం తన ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత వరకు వెళ్ళింది అంటే తను ఏమీ ఆలోచించకుండా తన అనుకున్న వాళ్ళ అందరినీ చంపేసింది. ఇప్పుడు తన కోసం ఎవ్వరూ లేరు, తన హస్బెండ్ మాత్రమే ఉన్నాడు. అందుకే యుద్ధం నుంచి తిరిగి వస్తున్న తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా తర్వాత రోజే తన హస్బెండ్ తిరిగి ఇంటికి వస్తాడు. అలా అతను ఇంట్లోకి రాగానే పాల్ వాళ్ళ అమ్మ నాన్న డెడ్ బాడీస్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాయి. వాటిని చూడగానే అతని దిమ్మ తిరిగిపోతుంది. అలా భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నప్పుడే సడన్ గా అక్కడికి పాల్ వస్తుంది. తన ఫేస్ లో ఇప్పుడు నవ్వు కనిపిస్తుంది, కానీ ఆ నవ్వు వెనక చాలా బాధ ఉంటుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.